హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ అంశంతో ఈరోజు వీడియో మీ ముందుకు రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో టాపిక్: చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపేది ఎవరు? చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపేది ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు మరింత ఆసక్తి పెరిగింది. ఎందుకంటే 2026 ఏప్రిల్లో నారా లోకేష్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. దీంతో చంద్రబాబు తర్వాత పార్టీ నాయకత్వంలో లోకేష్ పాత్ర మరింత కీలకంగా మారింది. అయితే అసలు లోకేష్ని టీడీపీ భవిష్యత్ నాయకుడిగా పార్టీ ముందుకు తీసుకెళ్తుందా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంకేతాలను చూస్తే నారా లోకేష్ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. లోకేష్ ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ వ్యవహారాల్లో మరింత కీలక బాధ్యతలు చేపట్టారు. 2026లో జరిగిన ఈ మార్పును టీడీపీలో నాయకత్వాన్ని తదుపరి దశకు తీసుకెళ్లే చర్యగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అయితే టీడీపీ అంటే కేవలం ఒక నాయకుడి పార్టీ కాదు. 4 దశాబ్దాలకు పైగా ఉన్న పార్టీ అనుభవం, బలమైన కేడర్, సీనియర్ నేతలు కూడా కీలకమే. చంద్రబాబు కూడా పార్టీని భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటు కేడర్లో నాయకత్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల గురించి మాట్లాడుతున్నారు. అంటే భవిష్యత్ టీడీపీలో కొత్త తరం నాయకత్వానికి ప్రాధాన్యత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక అసలు ప్రశ్న, చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరిది అనేది. దానికి ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం చెప్పడం తొందరపాటు. పార్టీ నాయకత్వంలో లోకేష్ పాత్ర మాత్రం స్పష్టంగా పెరిగింది. కానీ భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నది పార్టీ నిర్ణయం, రాజకీయ పరిస్థితులు, ప్రజల తీర్పు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి లోకేష్ తర్వాతి సీఎం అని ఫిక్స్ చేయడం కంటే టీడీపీలో తదుపరి తరం నాయకత్వానికి లోకేష్ ముందుకు వస్తున్నారు అనడం ప్రస్తుతం మరింత సరైన విశ్లేషణ. మొత్తానికి చంద్రబాబు తర్వాత టీడీపీ నడిపించే రేసులో ప్రస్తుతం నారా లోకేష్ పేరు అత్యంత బలంగా వినిపిస్తోంది. 2026లో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు రావడం కూడా దీనికి బలం ఇస్తోంది. కానీ చివరి నిర్ణయం మాత్రం రాజకీయ పరిణామాలు, పార్టీ నిర్ణయం, ప్రజల తీర్పుపైనే ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు తర్వాత టీడీపీకి లోకేషే సరైన నాయకుడా? ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని చూశారు కదా. ఈ వీడియోపై మీ కామెంట్ను తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.